హలో గైస్, వెల్కమ్ టు సుమత్ టాక్స్. అయితే మరి హిట్ 3 మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాజిటివ్ ఏంటి అంటే నాని గారు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ ఇంతకుముందు దసరా కానీ, సరిపోదా శనివారం, ఈ సినిమాలు కరెక్ట్గా చూస్తే స్టార్ట్ అయిన మొదటి షో నుంచి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమాలు 100 కోట్లు ఎలా కొట్టినాయి అంటే ఒకటే రీజన్, నాని గారు. అలాంటి నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మీద ఉన్న నమ్మకమే ఈ సినిమాకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో నేను వెళ్ళిన రీజన్ అయితే నాని గారే. ఆ హిట్ సినిమా, నా హిట్ సిరీసా, శైలేష్ కోలన్ ఇలా ఎవరో తెలియదు నాకు. సో నేను అలా పట్టించుకోను. ఓన్లీ నాని గారి కోసం వెళ్ళాను. అయితే నాకైతే నేను ఎక్స్‌పెక్ట్ చేసిందైతే నాకొచ్చింది గైస్. నాని గారిని ఈ లెవెల్ ఆఫ్ వయలెన్స్‌లో నేను ఎప్పుడూ చూడలేదు. దసరాలో ఆఫ్‌కోర్స్ ఒక చిన్న దగ్గర అలా వస్తూ ఉంటది. సో అది రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కాబట్టి. బట్ ఇక్కడొచ్చేసరికి కంప్లీట్‌గా ఇది స్టోరీ అంతా మళ్ళీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. సో హిట్ 1లో ఎలా చూసామో, హిట్ 2లో ఎలా చూసామో సేమ్ అట్లానే ఒక సింగిల్ కేస్ మీద వెళ్తా ఉంటదనమాట. సినిమా మొత్తానికి పాజిటివ్ ఫస్ట్ వన్ నాని గారు. సెకండ్ వన్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక 30 మినిట్స్ డిజైన్ ఉంటది గైస్, ఒక సీక్వెన్స్. సో వైట్ కోట్ ఏసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు. ఆ సీక్వెన్స్‌కి అయితే నువ్వు పెట్టిన రూ. 200 టికెట్ కూడా వర్త్ అని చెప్తాను నేను. సినిమా మొత్తం వదిలేయండి. ఇలాంటి మీడియం బడ్జెట్ ఫిల్మ్స్‌లో ఖచ్చితంగా సినిమా అంతా ఎంటర్‌టైన్ చేయలేరు. ఎస్పెషల్లీ థ్రిల్లర్ సినిమాలు అనేటప్పటికి లాస్ట్ 30 మినిట్స్ కోసమే సినిమా అంతా డిజైన్ చేస్తారు. అలాంటిది ఈ 30 మినిట్స్ అయితే ఇక్కడ వర్కౌట్ అయింది. అది నేను కరెక్ట్‌గా చెప్పగలను. ఈ రెండే గాయ్స్ సినిమాలో పాజిటివ్స్. లాస్ట్ 30 మినిట్స్ నాని గారు. ఇది తప్ప నాకు ఇంకేది నచ్చలేదు సినిమాలో. మైనస్‌ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యూజిక్. 'మిక్కీ జే మేయర్‌ని' అనవసరంగా తీసుకున్నారు. నిజంగా ఆయనకి మరి అట్‌లీస్ట్ ఒక 'శ్యామ్ సీయస్‌నో' లేకపోతే 'సంతోష్ నారాయణ' ఇంకెవరినో తీసుకోవాల్సింది. థ్రిల్లర్ మ్యూజిక్ అసలు ఇవ్వాలి. ఓకే. ఈ యాంగిల్‌లో పెట్టాలి. లేకపోతే ఈ సీన్‌కి ఇలా పెట్టాలి. ఇంతకుముందు ఎప్పుడు 'మిక్కీ జే మేయర్' థ్రిల్లర్ సినిమాలకు పని చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. ఖచ్చితంగా బీజీఎం అయితే అస్సలు ఎక్కడ ఒక్క సీన్ దగ్గర కూడా లెగలేదనమాట. ఫ్లాట్‌గా పోతుంది. అంటే సీన్ అయితే కొంచెం ఎంగేజింగ్‌గా వెళ్తుంది. ఓకే. ఓకే. అనుకునేటప్పటికి బీజీఎం అయితే కంప్లీట్ ఫ్లాట్ అనమాట. నాకు అస్సలు బీజీఎం వర్కౌట్ కాలేదు గాయ్స్. సాంగ్స్ అక్కడక్కడ ఏదో ఓకే. ఏదో విన్నాం కదా అన్నట్టు ఉంది అంతే తప్ప మ్యూజిక్ అయితే చాలా పెద్ద మైనస్ సినిమాకి. అందుకే చెప్తున్నాను, థ్రిల్లర్ సినిమాలకి ఎప్పుడైనా బీజీఎం వర్కౌట్ అవ్వలేదు అంటే సినిమా మీద నెగటివిటీ స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైనా సీన్‌కి మనం ఎంగేజ్ అయ్యేది మధ్యలో బీజీఎం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. తర్వాత చూసుకుంటే డాక్టర్ శైలేష్ కోలను మన డైరెక్టర్ గారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, నేను అప్పుడెప్పుడో రాసుకున్న స్టోరీలు, ఎక్కడో చూసిన స్టోరీలు ఇలా తీస్తూ ఉంటాను అని చెప్పి. బట్ ఈ రోజుకి కూడా హిట్ అనేదానికి ఒక ప్రాపర్ ఫార్ములా. సో ఓకే. ఇంతమంది హీరోలను పెడుతున్నాం, ఇన్ని కేసులు తీస్తున్నాం. అసలు ఇదేంటి ఎంతవరకు పోతది? లేకపోతే ఏంటి? ఇప్పుడు 'ఎల్‌సీఏ' తీసుకుంటే సినిమా అంతా కూడా ఒక థీమ్ బేస్డ్ మీద ఎళ్తది. సో డ్రగ్స్ అనే ఒక విషయం మీద. సో 'లియోలో' అదే జరిగింది, 'ఖైదీలో' అదే జరిగింది, 'విక్రమ్'. సో అన్నింటికి ఒక కామన్ పాయింట్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ హిట్. ఇక్కడేంటి కామన్ పాయింట్? పోలీస్ ఇన్వెస్టిగేషనా? బట్ అందరూ కలిపి ఒక కేస్ అయితే ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. సో వేరే వేరే మంది వేరే వేరే దగ్గరలు చేస్తున్నారు. సో అసలేంటి వీళ్ళ మధ్యన ఉన్న లింకేజ్ ఏంటి అనేది ఇప్పటికీ మనకు డిఫైన్ అవ్వలేదు. అది ఒక మైనస్ అనమాట. సినిమాలో ఆబ్వియస్‌గా నలుగురు హీరోలు మీరు చూస్తారు. సో అది నేను లీక్ చేయను. ముగ్గురైతే మనకు ఆల్రెడీ తెలుసు. విశ్వక్సేన్, అడివిశేషు అలాగే నాని గారు. ఇంకొక హీరో ఉంటాడు. అది చెప్పినా మళ్ళీ మీ ఎక్సైట్‌మెంట్‌ని నేను చెడగొట్టినట్టు అవుతది. సో ఇంకొంచెం ఆగితే మీకు వచ్చేస్తది ఆబ్వియస్‌గా. ఒక గంటలో వచ్చేస్తది బయటికి. అయితే ఓవరాల్‌గా సినిమా అయితే అది గైస్. మీకు ఖచ్చితంగా వైలెంట్ సినిమాలు కావాలి, లేకపోతే ఎస్పెషల్లీ ఒక టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి కావాలి అనుకుంటే సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒక 2, 3 దగ్గరల కొంచెం బాగా ఓహో! అన్నట్టు అనిపిస్తది. బావుంటది. చెక్ చేయండి గైస్. థాంక్ యూ.